న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన బాట పట్టింది. సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఈ నెల 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు దీక్ష నిర్వహించనున్నారు. మున్సిపాల్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఓఎన్ఎంఆర్ ఫిక్స్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్పీ ప్రకటించి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి కేటగిరీ వేతనాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఒక పూట 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం మున్సిపాల్లో పనిచేసే శానిటేషన్, వాటర్ వర్కర్స్, హరితహారం, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లకు రక్షణ పరికరాలు, చెప్పులు, గ్లౌజ్లు, బెల్లం, కొబ్బరి నూనె, రెయిన్ కోట్, ఆఫ్రాన్ ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు, జవాన్లకు మిగతా వారి వలె డ్రైవర్ కేటగిరీ వేతనం ఇవ్వాలని, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో దాదాపు 60,000 మందికి పైగా కార్మికులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందిగా శానిటేషన్ వర్క్ నిర్వహిస్తూ ప్రజలకు అట్లాగే పెద్ద ఎత్తున సేవ చేస్తున్న స్థితిలో ఈ కార్మికులకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పరిష్కరించట్లేదు. పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు ఆ లోపుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులతో పాటు కరీంనగర్ టౌన్లో అనేక ఎస్టాబ్లిష్మెంట్లలో, షాపులలో, హాస్పిటల్స్లలో, రకరకాల విభాగాలలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈఎస్ఐ కట్ అవుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒక 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి యూనియన్లు కొంతకాలంగా కోరుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎంపీ అట్లాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ కూడా వేర్వేరు సంఘాలుగా ఇప్పటికే వినతి పత్రం ఇచ్చాము. అట్లాగే ఈ జిల్లా నుండే రాష్ట్ర మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసి ప్రభుత్వ జాగాను హాస్పిటల్ కోసం కేటాయించాలి.